దైవికమైన కార్యక్రమాలు మానకూడదు, ముందుకు సాగిపోతూనే ఉండాలా. మానే పరిస్థితులు చాలా వస్తాయి, ప్రతికూల పరిస్థితులు వస్తాయి. మనం అంటే పడకుండా దుష్ప్రచారం చేసే వాళ్ళు వస్తారు, లేని వార్తలు పుట్టించే వాళ్ళు వస్తారు. వీళ్ళు ఎక్కడో బయట లేరు. ఈ దినాల్లో ఏం జరిగిందంటే బయట వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం కంటే, అంటే రక్షణ లేని అవిశ్వాసుల కొరకు ప్రార్థన చేయడం కంటే మన దగ్గర ఉండి రక్షించబడిన విశ్వాసులు పూడ్చే వాళ్ళ కొరకు ప్రార్థన చేయడమే మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. మీకు అది లేదేమో, లేకపోతే ప్రభుకు స్తోత్రాలు, నాకు ఇదే సరిపోతుంది. మనం ఒకవైపు తవ్వుతా పోతుంటే వెనక మనతోనే ఉంటారు, మన పక్కనే ఉంటారు, మనతో కలిసి పనిచేస్తున్నట్లే ఉంటారు, కానీ వాళ్ళు పూడుస్తూ వస్తున్నారు. దేవుడు తవ్వమని కొడితే వాళ్ళు పూడ్చడం ఏంటి? దేవుడు రక్షణ కొరకు, దేవుని కార్యక్రమాల కొరకు మనం ముందుకు సాగిపోమంటే వాళ్ళు పూడ్చడం ఏంటి? మరి వారు ఫిలిష్తీయులు, వారు లోకానుసారులు, వారు లౌకిక ఆత్మ కలిగిన వారు, వారు దేవుని కార్యాలను అంగీకరింపని వాడు. ఇలాంటి వాళ్ళు ఈ సాగు దినాల్లో ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఈ దినాల్లో కూడా ఉన్నారు. కనుక దేవుని జనమా, మనం పూడ్చే దాంట్లో ఉండకూడదు, త్రవ్వేవారిగా ఉండాలని కోరబడుతున్నాం. మన ద్వారా అనేకులకు ఆశీర్వాదం రావాలని దేవుని యొక్క ఉద్దేశం.